మంచిది ఉదయకాలాన దేవుడు మనకి చక్కటి భాగ్యాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. కృప దొరకనప్పుడు ఎవరు ఆయన దగ్గరికి రాలేరు. కృప పొందుకున్న వాళ్ళు మాత్రమే ఆయన దగ్గరికి వస్తారు. మనుషుల వైపు మనం చూస్తే మన ఆత్మీయత పాడైపోయింది. మనుషుల దగ్గర భక్తిని చూసినా, మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని చూసినా మన ఆత్మీయత పాడైపోయింది. మన చూపు ఎల్లప్పుడూ మనల్ని పిలిచిన, మనల్ని రక్షించిన యేసుక్రీస్తు ప్రభువారి వైపే ఉండాలి. మన చూపు ఎటువైపు ఉండాలి? ఎల్లప్పుడూ దేవుని వైపే ఉండాలి, యేసయ్య వైపే. మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి వైపే మన చూపు ఉండాలి. మనుషుల వైపు చూస్తే మనం ఏమాత్రం కూడా వర్ధిల్లము. అయితే మనం ప్రభువు వైపు సదాకాలం చూసుదుముగాక. ఈ దినం కొరికిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనాన్ని తెచ్చి చదివి సాయం చేయండి. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను. తర్వాత కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం కూడా చదవండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునెల్లప్పుడును నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మనము 2 వాక్య భాగాలను చదివాం. మొదటిది లూకాసు వార్తలో చదివాం. 2వ వాక్య భాగం కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చదివాం. లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభువారే సహాగా పలికిన మాటలు మనం చదివాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు పలికినటువంటి మాటలను మనం చదివాం. కొరింథీ సంఘానికి దేవుని యొక్క బల్ల విషయంలో ఎంతో అశ్రద్ధ ఉంది. వారు ఇదేదో వచ్చి తినిపోయేటువంటి భోజన కార్యక్రమము అనుకుంటున్నారు. ఇదేదో రొట్టిస్తారంట, ద్రాక్షారసం ఇస్తారంట, తీసుకొని వెళ్ళిపోదాం అనే ఆచార సంబంధమైన భక్తిలో ఉన్నటువంటి వాళ్ళగా కనబడుతూ ఉన్నారు. ఆత్మీయ కోణాలు వాళ్ళ దగ్గర ఉన్న, ఆచారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందుకే పౌలు గారు వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాడు, మీకు అప్పగించబడినది నేను ప్రభు వలన పొందాను, ప్రభు వలన పొందింది ఏదో అదే మీకు అప్పగిస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు. అదేమంటే ఒక రొట్టెను ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఆయన చెప్తున్న మాట, యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, ఇది నా శరీరము. రెండవది, ఒక పాత్రలో ఆయన ద్రాక్షారసము తీసుకొని ఆ ద్రాక్షారసం గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఇది క్రొత్త నిబంధన వలన నా రక్తము అన్నాడు. ఒకటి నా శరీరము, రెండవది నా రక్తము. నా శరీరము, నా రక్తము అంటా ఉన్నాడు. ఇది ఎందుకు తినాలి, ఇది ఎందుకు త్రాగాలి? చాలామంది ఈ బల్ల విరుచు కార్యక్రమాన్ని చాలా శ్రద్ధ చేస్తూ ఉంటారు. ఏవేవో కారణాలు, ఏవేవో సాకులు, ఏవేవో విషయాలు చెప్పి దేవుని యొక్క బల్లకు దూరం అవుతారు. ఏమవుతుంది అసలే? ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకోకపోతే ఏమవుతుంది? ఏమీ కాదా? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగించబడబోయే రాత్రి ఈ యొక్క కార్యక్రమాన్ని శిష్యులకు అప్పగించాడు. ఈ పరిచర్య మీకు అప్పగిస్తూ ఉన్నాను, ఈ పనిని మీరు చేయాలి, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై మీరు దీనిని చెయ్యాలి.
అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో రెండవ అధ్యాయంలో సంఘము వర్ధిల్లుతుందంట, సంఘము విస్తరిస్తూ ఉంది. వారి గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? వీరు అపోస్తుల బాధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. స్తోత్రం చెల్లిద్దామా? వీరు అపోస్తుల బాధలో, సహవాసములో, అలాగనే రొట్టె విరుచుట యందు ఈ రొట్టె విరుచు కార్యక్రమంలో చాలా ఆధ్యాత్మిక విషయాల్ని దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ఈ యొక్క రొట్టె ద్రాక్షారసము సామాన్యమైనటువంటిది కాదు, ఇది చాలా చాలా అమూల్యమైన విషయం. స్తోత్రం చెల్లిద్దా? ఇదేదో పిల్లోళ్ళకి రొట్టె ముక్కలు ఇచ్చినట్టు కాదు, ఏదో ద్రాక్షకాయలు తెచ్చి జ్యూస్ చేసినట్టు కాదు. మొదట ఆత్మీయత కోల్పోయింది తిండి వలననే. మొదట శరీరులుగా మార్చింది తిండే. అయితే నిన్ను ఆధ్యాత్మిక వ్యక్తి మార్చేది కూడా తిండే. స్తోత్రం చెల్లిద్దామా? ఆదామవ్వలు అసలు పాపం చేయడానికి గల మూల కారణం ఏంటో తెలుసా? పాపం వారి శరీరంలో నిలిచి వారిని పాప శరీరంగా మార్చింది ఏంటో తెలుసా? తిండే. చెప్పండి, ఏంటిది? తిండే. మనము ఆరోగ్యం బాగాలేదు అంటే ఏం చేయమంటారు? కొంతమంది డాక్టర్ గారు నీరసంగా ఉందంటే మంచి ఫుడ్ విషయాలు చెప్తారు. మనకు నచ్చదు కదా ఫుడ్. అన్నీ మేము తింటాము అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. మాకే వంట పెట్టినా పర్వాలేదండి మేము తింటామన్నవాళ్ళు తినరు. కొందరికి నాన్ వెజ్ అంటే ఇష్టం, కొందరికి వెజిటేరియన్ అంటే ఇష్టం, కొందరికి రసం అంటే ఇష్టం, కొందరికి సాంబార్ అంటే ఇష్టం. అవునా కదా చెప్పండి? అందరూ అన్నీ తినలేరు. కొన్నిసార్లు డాక్టర్ చెప్తాడు, నీకు షుగర్ వచ్చింది, స్వీట్లు తినొద్దు అన్నారనుకో, ఏం చేస్తారు? తింటానే ఉంటారు. అయితే తినడం వల్ల ఏం కలుగుతుంది? నువ్వు తిన్నా తినకపోయినా నీ శరీరంలో పాప బీజం అనేది ఉంది. కాబట్టి ఈ శరీరం ఉన్నంత కాలం అది ఏం చేస్తూ ఉంటుంది? వర్క్ చేస్తూనే ఉంటుంది. ఆత్మగల్లా వాళ్ళు ఆ శరీర సంబంధమైన విషయాల్లో జయాన్ని పొందుతారు. మనం పోరాడినది శరీరులతో కాదు, శరీర సంబంధమైన మనుషులతో కాదు. మనకు శత్రు ఎవరు అంటే మన శరీరమే. ఈ శరీరాన్ని జయించే శక్తి యేసు రక్తములో ఉంది. ఈ శరీరాన్ని జయించే శక్తి ప్రభు యొక్క రొట్టెలో ఉంది. ఇది మామూలు విషయం కాదు. చాలామంది ఈ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకోవడానికి నిర్లక్ష్యత చూపుతూ ఉన్నారు. ఆ రొట్టె కదా, ద్రాక్షారసమే కదా అని అప్పటికప్పుడు ఏదో అడావుడిగా మొదలుపెట్టి తీసుకుంటా ఉన్నారు. ఆదామవ్వలు ఒకప్పుడు దేవుడు తినవద్దని చెప్పిన ఆ పండును తినడం మూలాన అవి వారి శరీరాల్లో ప్రవేశించడం మూలాన పాప సంబంధమైన వాంఛలు, పాప సంబంధమైన ఇచ్చలు, శరీర కోరికలు ఇప్పటికిప్పటికి పుట్టుకొచ్చినవి కావవి. దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నాడో ఆ చెయ్యొద్దు అని చెప్పిన మాటను ఎప్పుడైతే చేశారో అది వారి శరీరంలోనికి వెళ్ళి వారి ఆత్మీయ నేత్రాలు మూసివేసి వారి శారీరక నేత్రాలు తెరవబడ్డాయి. దేవుడు అంటే ఒకప్పుడు భయపడని వాళ్ళు తదుపరి భయపడడం మొదలుపెట్టారు. బాగా వినాలి, సమస్యలు మనకు అనేకములైనవి వస్తాయి, సాధనలు అనేకములైనవి వస్తాయి. అయితే ప్రభు మాట ప్రకారము మనం నిలబడాలి. స్తోత్రం చెప్దా? ప్రభు మనతో ఏం చెప్పాడు అది మనం గుర్తుంచుకొని నిలబడాలి. ప్రభు తినొద్దు అంటే తినకూడదు, ప్రభు తినమన్నాడు అంటే తినాలి. తినడం అన్నప్పుడు తినాలి, తినొద్దు అన్నప్పుడు తినకూడదు. ఆయన చెప్పిన ప్రకారం నడిస్తే మనకు ఆధ్యాత్మిక జీవితంలో ఎల్లప్పుడూ విజయమే కలుగుతుంది. స్తోత్రం చెప్దాం. కాబట్టి ఆదాము పాప శరీరంతో ఉండి దేవుని మహిమను కోల్పోయాడో, మరలా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన మహిమ మనకు అనుగ్రహించబడింది, ఆయన కృప మనకు అనుగ్రహించబడింది.
ఆయన రక్తము ద్వారా కలిగే రక్షణ మనకు అనుగ్రహించబడింది. శరీరములు పాప శరీరములే, కానీ మనకి ఇవ్వబడిన ఆత్మ పరిశుద్ధాత్మతో మిళితమవడం మూలాన, పరిశుద్ధాత్మతో కలిసి ఉండడం మూలాన మనల్ని ఆయన పరిశుద్ధులు అని పిలుస్తూ ఉన్నాడు, నీతిమంతులు అని పిలుస్తూ ఉన్నాడు, నా పిల్లలు అని సిగ్గుపడకుండా ధైర్యంగా పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన రక్తము వలన ఇప్పుడు మీరు సమీపస్తులై ఉన్నారు అనే ఒక మాట ఉంటుంది. చదువుదామా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువుని కనపడుదాం. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం వలన ఇప్పుడు మీరు, ఎప్పుడంట? ఇప్పుడు మీరు సమీపస్తులై ఉన్నారు. ఆయన రక్తము విలువ కలిగింది. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. ఆయన శరీరము, రక్తము నీ లోపలికి వెళ్ళాలి. పౌలు గారు అంటాడు, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు తానుగానే నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాడంట. తనకు తానుగానే శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చాలామంది ఏదో ఆచారంగా చేస్తూ ఉంటారు. ప్రతి మొదటి ఆదివారం ఉండి లేక రెండవ ఆదివారం అంటే అని చెప్పి ఆ రోజు మాత్రమే, ఆ ముందు రోజు కనిపెట్టు కూడికని, సిద్ధపాటు కూడికని, ఏదో ఆ రోజు మాత్రమే ఆ ప్రిపరేషన్ చేసుకొని ఆ బల్లార్థం తీసుకొని చాలా సంతోషిస్తారు. బా మేము చాలా పరిశుద్ధంగా ఉండి తీసుకున్నామని. ఇది ప్రభువుకి ఇష్టం ఉండదు. నువ్వు ప్రతిరోజుని నీవు పరిశుద్ధిపరచుకోవడమే ప్రభువుకి ఇష్టం. నువ్వు ప్రతిరోజు సిద్ధపడి ఉండాలి. ప్రభు యొక్క రక్తానికి, ప్రభు యొక్క శరీరానికి ఓ శనివారం సిద్ధపడినట్టుగా కాదు నీ సిద్ధపాటు. ప్రతిరోజు నీవు సిద్ధపడి ఉండాలి. స్తోత్రం చెల్లిద్దా? ప్రతిరోజు సిద్ధపడితే నీకు ఆధ్యాత్మిక జీవితపు విలువ అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నాడు కదా, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని పుచ్చుకుంటున్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? చెప్పండి, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయండి. చాలాసార్లు, చాలా సందర్భాల్లో చాలా వాటిని మనిషి జ్ఞాపకం చేసుకుంటాడు. పనికిరాని విషయాలను జ్ఞాపకం చేసుకుంటాడు. మరిచిపోయిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటాడు. కొన్ని విషయాలు, కొన్ని జ్ఞాపకాలు మంచివే, కొన్ని జ్ఞాపకాలు మంచివి కావు. అవునా కదా చెప్పండి? మంచి జరిగిన సంగతులు, మంచితో నడిచిన దినాలు మంచి జ్ఞాపకాలే, కానీ చెడు చేసిన సంగతులు, చెడు జరిగినటువంటి దినాలు మంచివి కావు. వాటిని మన జ్ఞాపకానికి తెచ్చుకోవడం అంత మంచిది కాదు. మనకి ఎవరు కీడు చేశారో, మనల్ని ఎవరు తిట్టారో, మనల్ని ఎవరు మోసగించారో, లేకపోతే మనల్ని ఎవరు దూషించారో, ఎవరు ద్వేషించారో, ఈ యొక్క జ్ఞాపకాలను మనలో ఉంచుకోకపోవడం చాలా మంచిది. ఎందుకంటే మనసు నిర్మలంగా ఉంటుంది. ఉంచుకున్న దగ్గర నుండి ఆ మనిషి కనబడినప్పుడు ఆ జ్ఞాపకాలని మనసులో ఉంచుకున్న దగ్గర నుండి అవి మనిషిని పాడు చేస్తూ ఉంటాయి. దేవుడు గొప్ప దేవుడు అండి. ఐగుప్తులో సుఖభోగాలు ఉన్నాయి, ఐగుప్తులో సౌఖ్యం ఉంది, ఐగుప్తులో సంతోషం ఉంది. అవేవి జ్ఞాపకం రాకుండా వాటన్నిటి విషయాల్లో జయం పొందడానికే దేవుడు మోషేని ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు చెప్పండి? 40 సంవత్సరములు ఇజ్రాయేల్ ప్రజలకి, ఐగుప్తు ప్రజలకి దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. మరి మోషే యొక్క కళల్లో ఏముందంటే నా ప్రజల్ని రక్షించాలి. అతడి జ్ఞాపకాల్లో ఏముందంటే నా ప్రజలు బాధల్లో ఉన్నారు, నా యొక్క జాతి ప్రజలు కృంగిపోతున్నారు, నా జాతి ప్రజలు ఎక్కడో ఉన్నారు అని ఆలోచించి దూరంగా వెళ్ళిపోయాడు. ఈరోజు మన జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి? మనం ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాం? వెళ్ళిపోతే అంటే నిర్ణయాలు చాలా మంచివి, మనసును చెడగొట్టేవి ఏవైనా ఉంటే వాటికి చాలా దూరంగా ఉంటే చాలా మంచిది. మనం ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాం? ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని నువ్వు చూసినప్పుడు
నీకేం జ్ఞాపకానికి రావాలంటే 2024-23 సంవత్సరాల క్రితం మన కొరకు సిలువలో యాగమైపోయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చరిత్ర నీ కళ్ళ ముందుకు రావాలి, నీ జ్ఞాపకాల్లోకి రావాలి. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడో, ఎందుకు చనిపోయాడో, ఎందుకు శ్రమ పెట్టబడ్డాడో, ఎందుకు గాయపరచబడ్డాడో, ఎందుకు సిలువైపడ్డాడో, ఎందుకు నిందించబడ్డాడో, ఎందుకు అవమానపరచబడ్డాడో, ఎందుకు ఆయన ఇంత ప్రాణత్యాగం చేశాడో జ్ఞాపకానికి తెచ్చుకోవాలంట. శిష్యులకు చెప్తున్నాడు, మీరు నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి? నన్ను జ్ఞాపకం చేసుకునడానికై దీన్ని చేయండి. చాలామంది జ్ఞాపకం చేసుకుంటారు. ఎవళ్ళంటే చచ్చిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారు. చచ్చిపోయిన వాళ్ళని సంవత్సరాలైనా మర్చిపోరు. మా తాత చచ్చిపోయిన రోజు, మా ఆవిడ చచ్చిపోయిన రోజు, మా ఆయన చచ్చిపోయిన రోజు, తర్వాత మా అబ్బాయి చనిపోయిన రోజు, ఏదో ఒక ఆ రోజు, ఆ చనిపోయిన రోజుని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉన్నారు. పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉన్నారు. పెళ్లి రోజుని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఆ జ్ఞాపకాలు మీకు గుర్తొస్తాయేమో, కానీ నువ్వు ప్రభు బలను సమీపించేటప్పుడు, ప్రభువుని సమీపించేటప్పుడు నీ జ్ఞాపకాల్లో ఆయన ఉండాలి. చెప్పాలి గట్టిగా. నీ జ్ఞాపకాల్లో ఆయన లేకుండా నువ్వు ప్రభు శరీరాన్ని బలను తీసుకోకూడదు. ప్రభు శరీరాన్ని తీసుకుంటే 2 కార్యాలు జరుగుతాయి. ఎన్ని కార్యాలు జరుగుతాయి? మొత్తం టోటల్ 5 ఉన్నాయి. 5లో 2 సపరేట్గా చెప్తున్నాను. నువ్వు సరైన మనసుతో తీసుకోకపోతే, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటా తీసుకోకపోతే సైతాను నీలోకి వస్తాడు. ఏనండి, ప్రభు శరీరం తీసుకుంటే సైతాన్ వస్తాడా? వాక్యం చెప్తుంది. ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వచనం చదువమ్మా. అందుకు యేసు, నేనొక్క ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చాను. బాగా వినాలి. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను. జాగ్రత్త. దేవుని యొక్క శరీరాన్ని, దేవుని యొక్క రక్తాన్ని తీసుకుంటున్న నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకని అతడు లోపలికి సాతాను ప్రవేశించింది? ఎందుకని ఆ ముక్క పుచ్చుకొనగానే, ఆ ముక్క తీసుకోగానే వానిలో సాతాను ప్రవేశించింది అంటే, వాడు మంచి మనసుతో లేడు. ప్రభువుని అప్పగించడానికి సిద్ధపడున్నాడు. అమ్ముడుపోయాడు. ప్రభువుని అప్పగించడానికి రెడీగా ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి. ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటున్న నీవు ఆయనను జ్ఞాపకం చేసుకునడానికై నీవు యొక్క శరీరమును, రక్తమును పుచ్చుకొనాలి. ఆయన జ్ఞాపకాలు నీలో ఉండాలి. చాలామందికి చాలా జ్ఞాపకాలు ఉంటున్నాయి, గుర్తుంటున్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జ్ఞాపకాలు నీ హృదయంలో ఉన్నాయా? నీ మనసులో ఉన్నాయా? ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు, ఆయన సన్నిధికి రావాలని అనిపించినప్పుడు నీవు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఎవరిని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధికి సమీపిస్తున్నావు? మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? పౌలు గారు అంటాడు, మీరేమి చేసినను మనుషుల కొరకు కాక దేవుని నిమిత్తము చేయండి. స్తోత్రం చెప్దాం. దేవుని తలుచుకునే బిడ్డలు, దేవుని జ్ఞాపకాల్లో ఉండే బిడ్డలు దేవుడి గురించి ఆలోచన చేస్తారు. దేవుడి జ్ఞాపకాల్లో వాళ్ళు నిలిచి ఉంటారు. వారి జ్ఞాపకాల్లో దేవుడు నిలిచి ఉంటాడు. ఇతడు అప్పగించడానికి ఇష్టపడినవాడు. మరొక సంఘటన మీకు చెప్తాను. 2 ఎమ్మాయి గ్రామమున వెళ్తున్నారంట. వాళ్ళు వెళ్తూ ఉంటే వారితో యేసుప్రభు వారు ముచ్చరించి మాట్లాడారు. మాట్లాడుతా లేఖనాల్లో చాలా విషయాలు వాళ్ళు తరికిస్తూ వచ్చారు. ప్రొద్దుగూగుతుంది. వాళ్ళు అన్నారంట, అయ్యా ఎక్కడికి వెళ్తావు, రానాయనా మాతో అని చెప్పేసి పిలిచారంట. పిలిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వెళ్ళాడు. అంటే వాళ్ళతో పాటు వెళ్ళాడు. వాళ్ళతో పాటు వెళ్ళిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే 29వ వచనం, 24వ అధ్యాయం లూకాసు వార్త 24వ అధ్యాయం 29వ వచనం. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగూకినది,
మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఏం జరిగింది? ఒక రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. స్తోత్రం చెల్లిద్దామా? గట్టిగా 2 చేతులు ఎత్తి. యోధా ఇస్కరియోతు ఆ మొక్కుబుచ్చుకుంటే సాతాను వారిలో ప్రవేశించింది. ఇక్కడ ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నటువంటి ఆ ఇద్దరు వాళ్ళతో యేసుప్రభు వారు ఉన్నాడంట. అప్పటి వరకు ఆయన ఎన్నో విషయాలు మాట్లాడుతుంటే ఆయన యేసుక్రీస్తు అని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారంట. ఎప్పుడైతే ఆయన ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి విరిచి వారికి పంచిపెట్టగా వారు తీసుకున్నారు, అంతటా వారి కనులు ఏమైనాయి అంట? వారు కనులు తెరవబడినాయి. తెరవబడమే కాదు, వారు ఆయనను గుర్తుపట్టారు. స్తోత్రం చెప్దాం. కన్నులు తెరవబడితే ఉందండి, గుర్తుపట్టడం చాలా ప్రాముఖ్యం. ఎవరైతే ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటారో వారు ప్రభువుని చూస్తారు, ప్రభు కార్యాలను గుర్తుపడతారు. వాళ్ళు ప్రభువును చూస్తారు, ప్రభు సన్నిధిని గుర్తుపడతారు. ప్రతి స్థలము మంచిది కాదు, ప్రతి స్థలము దైవికమైంది కాదు, ప్రతి స్థలంలో ప్రభు నిలిచి ఉండడు. ఎవరైతే ప్రభు శరీరము రక్తాన్ని పుచ్చుకుంటారో వారి కనులు తెరవబడతాయి, వారు దేవుని సన్నిధిని గుర్తుపడతారు. స్తోత్రం చెప్దామా? చాలామంది ఈరోజు దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకుంటూ ఉన్నారు, వారి కనులు ఇంకా మూతబడిపోయి ఉన్నాయి. వారు క్రీస్తు ప్రభువాన్ని అప్పగించేటువంటి గుంపులో ఉన్నారు. సాతాను వారిలో ప్రవేశించింది. ప్రభు యొక్క శరీరాన్ని నువ్వు పుచ్చుకోవడం మూలాన సాతానుడు నీలో ప్రవేశించాడా? లేకపోతే మీ కనులు తెరవబడ్డాయా? మీ కనులు తెరవబడినాయి అంటే మీరేం చేస్తారు? గుర్తుపడతారు. ఏం పడతారు? అప్పటిదాకా గుర్తుపట్టలేదంట, వాక్యం వింటున్నారు కానీ గుర్తుపడతలా. వెంటనే ఆయన ఏమయ్యాడంట? అదృశ్యుడాయను. వాళ్ళు అంటున్నారు అప్పుడు వారు, ఆయన త్రావలో మనతో మాట్లాడచ్చు, లేఖనములు మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకడితో ఒకడు చెప్పుకొనిరి. స్తోత్రం చెల్లిద్దాం. ప్రతిదీ దేవుడి బిడ్డలు గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపట్టాలి. ఎక్కడ దేవుడు ఉన్నాడో, ఎవరితో దేవుడు ఉన్నాడో, మనం ఏ ప్రదేశంలో ఉన్నామో గుర్తుపట్టాలి. ప్రభు యొక్క శరీరం చాలా విలువైంది, అమూల్యమైంది. ప్రభు యొక్క రక్తము చాలా విలువైంది, అమూల్యమైంది. ఆయన రక్తము మనల్ని ఏం చేసిందంట? మునుపు దూరస్థులమైన మనల్ని సమీపస్తులుగా ఆయన ఆకర్షించాడు. ఆయన రక్తం వలన ఇప్పుడు మీరు సమీపస్తులయ్యారు. ఇప్పుడు మీ జ్ఞాపకాల్లో ఎవరు ఉండాలి? యేసు ప్రభువారు ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్దాం. మీ జ్ఞాపకాలు ఎవరు ఉండాలి? యేసు ప్రభువారు ఉండాలి. యేసు ప్రభువారిని తలుచుకుంటా, యేసు ప్రభువారిని కార్యాలు తలపోసుకుంటా, ఆయన యొక్క శిలువ యజ్ఞాన్ని, ఆయన శిలువ శ్రమలను నా కొరకే భరించాడని తలపోస్తూ ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును పుచ్చుకోవాలి. స్తోత్రం చెల్లిద్దాం. అయితే ఏమవుతుంది? ఆయన శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకుంటే కనులు తెరవబడతాయా? ఇంకేం జరగవా? సైతాన్ని ప్రవేశిస్తాడంటే ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. చదువుదాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. మొదటిగా బాగా గుర్తుపెట్టుకోవాలి, నా యొక్క శరీరమును తిని నా రక్తమును తాగితే మీరు మీలో జీవం గల వాళ్ళు అవుతారు. నా శరీరము తిని రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఆత్మీయతలో బలహీనత, ప్రార్థన చేయలేని పరిస్థితి,
పరిచర్య చేయలేనటువంటి పరిస్థితి, ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, శారీరకంగా బలంగా ఉన్నావు, ఆధ్యాత్మిక బలం నీలో ఎంత ఉంది, నీ స్టేజ్ ఎక్కడున్నావు, ఆత్మీయ బలాన్ని పొందుకున్నావా, ఆత్మీయ బలము చేత నింపబడ్డావా, నీలో నీవు ఆత్మ బలాన్ని కలిగి ధైర్యంగా ప్రభు కోసం నిలబడగలుగుతున్నావా, నిలబడలేకపోతున్నావా? ఒకవేళ నిలబడలేకపోతే నీవు బలహీనుడు కావడానికి, నీవు బలహీనురాలు కావడానికి, ప్రభు శరీరానికి రక్తానికి నీవు దూరంగా ఉంటున్నావు. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగేవాడంట నిత్య జీవం గలవాడంట. ఆయన గురించి ప్రభు చెప్తున్న మాట, అలా చేసే వాళ్ళ గురించి ప్రభు చెప్తున్న మాట, మీరు మనిషి కుమారుని శరీరముని తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవాళ్ళు కారు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ప్రాణం పోయేవాడు ఏమంటాడు తెలుసా? ప్రాణం పోయేవాడు, ఓ మా అమ్మవు ఏం కావాలి నీకంట, దాన్ని తీసుకురండి రా. ఏమంటది? ఏడిది? పోయేవాళ్ళు వీళ్ళు ఏం కోల్పోతున్నారు? వీళ్ళు జీవాన్ని కోల్పోతున్నారు. శారీరక జీవం గురించి వేసే చెప్పట్లా, శారీరక సంబంధమైన జీవాన్ని గురించి వేసే మాట్లాడట్లా, నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మీలో ఆ నిత్య జీవం మీరు కలిగి ఉండాలంటే మీలో మీరు జీవం కలిగిన వాళ్ళు, మీరు జీవం కలిగిన వాళ్ళు కావాలి అంటే ఆయన శరీరమును రక్తమును మీరు తీసుకోవాలి. నీవు లోపల జీవం కలిగిన వ్యక్తివైతే నీ లోపల పరిశుద్ధాత్మ బలము, నీ లోపల యేసు రక్తం ద్వారా కలిగిన బలము, ఆయన శరీరం ద్వారా కలిగిన బలము నీకు జీవాన్ని ఇస్తుంది. ఆ జీవాన్ని బట్టి నీవు ఆయన్ని స్తుతిస్తావు. ఇప్పుడు 6వ అధ్యాయం 56వ వచనం 2వ మాట ఏమవుతుంది? ప్రభు శరీరాన్ని తీసుకుంటే, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. స్తోత్రం చేద్దాం గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఇది మామూలు విషయం కాదు, ఇది సామాన్యమైన విషయం కాదు. ఆయన శరీరం, ఆయన రక్తము, ఎవళ్ళైతే ఆయన శరీరమును తిని ఆయన రక్తాన్ని తాగుతాడో వాడంట ఆ త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి యుందుము. సింగులర్గా మాట్లాడతల్లా, ఫ్లోరల్ వర్డ్ అది. నిలిచి యుందుము. ఆయన ఒక్కడే కాదంట, ఆయన శరీరాన్ని రక్తాన్ని నువ్వు పుచ్చుకోవడం మూలాన తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుని ప్రభావం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము నీలో నిలిచి ఉంటుంది. స్తోత్రం చెల్లిద్దాం. కొందరిలో వాక్యం నిలబడట్లేదంట. ఏం నిలబడట్లేదు? కొందరిలో వాక్యం నిలబడట్లేదు. దుష్టుడు వచ్చి వాటినన్నిటిని ఏం చేస్తున్నాడంట? ఎత్తుకొని పోతున్నాడు. నిలబడట్లేదు ఆయన మాటలు చాలా మందిలో, ఆయనలో చాలా మంది నిలబడట్లేదు. ప్రభువు నిలిచి ఉండడానికి వచ్చిన సమయాన్ని నీవు వినియోగించుకుంటే ధన్యుడివి, ధన్యురాలివి. స్తోత్రం చెల్లిద్దా. యేసే రక్తము, యేసే శరీరము నీవు తీసుకుంటున్నప్పుడు నీవు ఆయనలో నిలిచి ఉన్నట్టు, నీలో ఆయన నిలిచి ఉన్నట్టు. నువ్వు ఆయనలో నిలబడడం ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఆయన నీలో, ఆ యొక్క పరిశుద్ధాత్ముడు నీలో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యమైన దేవుడు నీలో, సర్వశక్తిమంతుడు దేవుడు నీలో నిలిచి ఉండునుగాక. నిలిచి ఉండాలి. మనమేం నిలబడనిట్లా, ఆయన్ని ఏం చేయనిట్లా? నిలబడెత్తున్నారా? ఆయన నిలబడిన తరిమి కొడుతున్నారు ఆయన్ని. చాలామంది ఆయన ఏమాత్రం కూడా నిలబడినట్లా. వాడు కేకేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తే అక్కడ వాక్యం రాయబడి ఉంది, యేసు అక్కడ నిలిచాను. స్తోత్రం చెల్లిద్దా. ఎక్కడ 2-3 నా నామమును ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని చెప్పాడు. స్తోత్రం చెల్లిద్దా.
అదే యేసయ్య చెప్తున్న మాట ఏంటి అంటే, నీవు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోగలిగితే నువ్వు నాలో ఉంటావు, నేను నీలో నిలిచి ఉంటాను. ఎప్పటిదాకా? నువ్వు చచ్చిపోయేదాకా ఆయన నీలో నిలిచి ఉంటాడు. అందుకే ఒకసారి తీసుకొని వదిలేసే. జనవరి 1 రోజు తీసుకో, ఇక అంతే. ఇక మళ్ళీ ఎప్పుడు? మళ్ళా డిసెంబర్ నెలాఖరికి బల్లారదన. ఈ మధ్యలో ప్రయాణాలు, చుట్టాలు, ఇంకా ఎన్నెన్నో. ప్రభు పేడ చెప్తున్నాను, ప్రభు యొక్క శరీరంలో రక్తంలో ఉన్న శక్తి మామూలుది కాదు, అది నీకు జీవాన్ని ఇస్తుంది. రెండవది, దేవుడే నీలో నిలిచి ఉన్నట్లుగా చేసేది ప్రభు శరీరం, రక్తం మాత్రమే. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. మూడో విషయాన్ని చెప్తాను, చదువుదాం. 6వ అధ్యాయం 58వ వచనం. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. వాక్యాన్ని తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ప్రభు యొక్క శరీరానికి, రక్తానికి నువ్వు దూరం అవుతున్నావంటే బలహీనుడు అవుతున్నావు. నీవు జీవం కలిగిన వ్యక్తివి కావాలి అంటే, నిరంతరము నిత్యత్వంలో నువ్వు ఉండాలంటే ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని ఎప్పుడు పుచ్చుకుంటానే ఉండాలి. స్తోత్రం చెల్లిద్దా. మరొక మాట చెప్తాను, చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం, 4వ విషయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా. ప్రభు యొక్క శరీర రక్తాన్ని పుచ్చుకుంటున్న నీవు మౌనంగా ఉండకూడదంట. ప్రభు మాటల్ని ప్రచురం చేయాలి. ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన సువార్తను నువ్వు ప్రచురం చేయాలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని, శరీరాన్ని పుచ్చుకుంటారో వారు మౌనంగా ఉండరంట. వాళ్ళు ఆయన మరణమును, పునరుద్ధానమును ప్రచురించే వాళ్ళై ఉంటారంట. ఈరోజు ఏమి ప్రచారం చేస్తున్నావు? మంచి విషయాలు ప్రచారం చేస్తున్నావా? పనికి మాలిన విషయాలు ప్రచారం చేస్తున్నావా? మంచి విషయాలు ప్రచారం చేసేవాళ్ళు తక్కువైపోయారు. చెడ్డ విషయాలు, పనికి మాలిన విషయాలు, మోసపు విషయాలు, లోక సంబంధమైన విషయాలు, దేవుడు మెచ్చుకోని విషయాలను ఎంతోమంది ప్రచురిస్తూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు, ఇంటింటికి తిరిగి చెప్తూ ఉన్నారు. నువ్వు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని పుచ్చుకుంటే నువ్వెవరిని ప్రచురించాలి? చెప్పండి, ఎవరిని ప్రచురించాలి? ఆయన మరణ పునరుద్ధానములు ప్రచురించుదురుగాక. ఇంటింటి తలుపు తట్టి యేసయ్య ఊసి చెప్పాలి, యేసు ప్రభువుని నమ్ముకోండి. ఆయన ఏం చేస్తాడు? మీ జబ్బులు బాగొడతాడు, మీకు డబ్బులు ఎత్తాడు, లేకపోతే మీ రోగాలు తీసేస్తాడు. ఇది కాదు సువార్త. యేసుని నమ్ముకోండి, నిత్య జీవాన్ని పొందుకుంటారు. యేసయ్యని నమ్ముకోండి, యుగ యుగాలు జీవిస్తారు. నేను నమ్ముకున్నా, నా ప్రభువుని నమ్ముకున్నా, నాకు ఆయన జీవాన్ని ఇచ్చాడు, నేను జీవం కలుగున్నా, నాలో ఆయన ఉన్నాడు అని నేను ఎల్లప్పుడూ జీవిస్తాను. కాబట్టి నువ్వు నమ్ముకో, నీవు నిరంతరము బ్రతుకుతావు, యుగ యుగాలు బ్రతుకుతావు, తరతరాలు బ్రతుకుతావు. ఓ భూమి ఆకాశాలు మాయమైపోతాయేమో, నశించిపోతాయేమో, నా ప్రభు సన్నిధి ఉంది, బంగారు వీధుల్లో తిరుగుతావు. మనం చెప్పాల్సిన మాట ఏంటి అంటే, బాబు రోగం బాగొట్టుకోవడానికి కాదు యేసయ్యని నమ్మాల్సింది. యేసయ్యని నమ్ముకుంటే నిత్య జీవం ఇస్తాడు ఆయన. స్తోత్రం చేద్దాం గట్టిగా. ఆయన శరీర రక్తాన్ని పుచ్చుకున్న వాళ్ళెవళ్ళు మౌనంగా ఉండరంట. వాళ్ళు ఆయన మరణ పునరుద్ధానములను, ఆయన సువార్తను ప్రచురిస్తారు. నీకు సమయం దొరికితే యేసయ్య గురించి మాట్లాడు, నీకు సమయం దొరికితే యేసయ్య గురించి ప్రచారం చేయి. చెడును ప్రచారం చేయి, మాకు మంచి అనగా యేసు వార్తను ప్రచారం చేయి. యుగ యుగాలు జీవిస్తావు, నిరంతరము జీవిస్తావు. యేసు రక్తంలో కడగబడిన నీవు, యేసు రక్తాన్ని, యేసు ప్రభువారి శరీరాన్ని తీసుకుంటున్న నీవు యేసుని గురించి ప్రచారం చేయి. చివరి విషయాన్ని చెప్తాను, చదువుదాం. 6వ అధ్యాయం 54వ వచనం. త్వరగా చదవండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము తిని
నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఆల్రెడీ చదివేశాం. కానీ ఆయన శరీరంలో రక్తములో ఉన్న శక్తి ఏంటో తెలుసా? అంత్య దినమున నేను వానిని లేపుదును. స్తోత్రం చెల్లిద్దాం. అంత్య దినమున నేను వానిని లేపుదును. లేపడం అంటే ఎక్కడి నుంచి లేపుతాడు ఆయన? మనమందరం ఏదో ఒక రోజు ఏమవ్వాల్సిందే? చెప్పండి, ఏం చేయాల్సిందే? చనిపోవాల్సిందే. ఇక్కడ భూమి మీద కొద్ది కాలం మాత్రం ఆయుష్కాలం. 60, 70, అధిక బలం ఉంటే 80, ఇంకా ఉంటే 100. ఒక ఆయన మధ్య చెప్తున్నాడు, నేను 120 సంవత్సరాలు బ్రతికానని. మంచిదే, దేవుడు బలం ఇచ్చాడు, బ్రతికారు, మంచిదే. అధిక బలం దేవుడు ఇచ్చాడు, బ్రతికారు. అధిక ఆయుష్ పెరిగినా కూడా ఆయాసమేనంట. వయసు పెరిగే కొద్దిగా అన్ని జబ్బులన్నీ బయటేసి మనిషిని కృంగదీస్తూ ఉంటాయి. అయితే మనము ఒక దినాన్ని చనిపోతాం, సమాధి చేయబడతాం. ఆ సమాధిలో నుండి మనము క్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయన శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకోవడం మూలాన మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువారిని లేపిన ఆత్మ మనలను కూడా అంత్యదినమున లేపేదయ్యింది. స్తోత్రం చెల్లిద్దాం. అంత్యదినమున మనము లేపబడాలి. ఈ నిరీక్షణ మనలో ఉండాలి. ఈ నిరీక్షణ మనలో కలిగి ఉండాలి. మనలో ఎన్నో రకాల నిరీక్షణలు ఉన్నాయి. పరలోకానికి వెళ్ళాలనే నిరీక్షణ కలిగి ఉన్నావు, మంచిదే. అయితే నీవు క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీవు లేపబడాలి. ఎప్పుడు లేపబడాలి? ప్రభు వచ్చే ఆ దినాన నువ్వు లేపబడాలి. ఎందుకు లేపబడాలి? నిత్య జీవం కొరకు లేపబడాలి. పరలోకములో ప్రభు దగ్గర ఉండడానికి లేపబడాలి. అందరూ లేపబడతారు. కొందరు నిత్య జీవమునకు, కొందరు నిత్య నరకమునకు అప్పగించబడతారంట. నీవు నిత్య జీవానికి చేరాలి అంటే నీవు యేసు రక్తమును, యేసు శరీరమును తీసుకునే వ్యక్తివై ఉండాలి. నీవు ఆ రీతిగా ఆయన శరీరాన్ని, రక్తాన్ని భుజిస్తే నిన్ను ఆయన అంత్యదినమున నేను ఏం చేస్తారంట? లేకపోతే లేపడా? దాని అర్థం అదే కదా. ఆయన నిన్ను లేపాలంటే, నువ్వు చనిపోయినప్పుడు నిన్ను ఆయన పునరుద్ధాన బలము చేత లేపాలి అంటే నీవు మైండ్లో బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆయన శరీరము, రక్తమును నిన్ను విడిచిపెట్టకూడదు. ఏం చేయకూడదు? నువ్వు విడిచిపెట్టావు అంటే బలహీనుడు అయిపోతావు, బలహీనరాలు అయిపోతావు. ఆయన శరీరాన్ని, రక్తాన్ని నువ్వు తీసుకోవడం మూలాన నీలో జీవం వస్తుంది. నువ్వు ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసుకున్నావు కాబట్టి ఆయన పునరుద్ధానాన్ని ప్రచారం చేయి. ఏమని చేయాలో తెలుసా? ఇదిగో నా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, అయితే ఆయన తిరిగి లేచాడు. ఆయన లేచాడు కాబట్టి ఆయన పిల్లలమైన మమ్మల్ని ఆయన లేపుతాడు. నమ్మితే నిన్ను కూడా ఆయన లేపుతాడు. చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మితే, యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరిస్తే, బాప్టిసాన్ని పొందితే, పరిశుద్ధాత్మ చేత నింపబడితే, యేసు ప్రభువారి యొక్క శరీరము, రక్తమును పుచ్చుకోగలిగితే ఆయన నిన్ను కూడా లేపుతాడు. స్తోత్రం చెల్లిద్దామా? మీరు నమ్ముతున్నారా ఆయన తిరిగి లేచాడని? యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడా లేవలేదా? తిరిగి లేచాడా లేవలేదా? అందరి సమాధులు మూయబడి ఉన్నాయి. నా యేసు ప్రభువారు తిరిగి లేచాడు. ఎలాగో తెలుసా? ప్రథమ ఫలముగా లేచాడంట. చదువుదామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. త్వరగా చదవాలి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులో నుండి లేపబడి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడుద్దామా? చప్పట్లు కొడుతూ ఆయన లేపబడ్డాడు. ఈ నిరీక్షణే మాకు ధైర్యం అంటున్నాడు పౌలు గారు. ఈ నిరీక్షణే మాలో ఉంది. ఈ నిరీక్షణే మాలో రగులుతుంది. మా ప్రయాస ఎందుకు? రే అనక పగలనక ఉపవాసములతో, జాగరణలతో, వాక్యము నిమిత్తము ప్రయాసపడుతున్న ప్రయాస ఎందుకు? ఆత్మల కొరకు సమయాన్ని కేటాయించి ఎంతో వాక్యాన్ని ఎందుకు బోధిస్తూ ఉన్నాము అని అంటే మా నిరీక్షణ ఒకటే, మమ్మల్ని ఆయన లేచాడు, ప్రథమ ఫలముగా ఆయన లేచాడు, మమ్మల్ని కూడా ఆయన బ్రతికిస్తాడు, మమ్మల్ని కూడా ఆయన మరణములో నుండి లేపుతాడు. ఆ నమ్మకం వాళ్ళలో ఉందంట, ఆ నిరీక్షణ వాళ్ళలో ఉందంట. దేవుని పిల్లలమైన మనలో కూడా ఇట్టి నిరీక్షణ కలుగునుగాక.
ఒక విషయాన్ని ఇంకా మీకు బాగా అర్థం కావడానికి చెప్తాను. మృతుల పునరుద్ధానం ఎలాగుంటుందంటే 15వ అధ్యాయం 42వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం. మృతుల పునరుద్ధానం అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. స్తోత్రం చెల్లిద్దామా? క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంట. రెండవది, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. తరువాత బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? చపాలి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. యేసు ప్రభువారి రక్తాన్ని నీవు తీసుకుంటే, యేసు ప్రభువారి శరీరాన్ని నువ్వు తీసుకుంటే, నీవు ఒకానొక దినాన ప్రభు వచ్చే ఆ దినాన మృతతుల్యమైన నీ శరీరము, ఆ క్షయమైపోయిన నీ శరీరము అక్షయతను ధరించుకొని లేపబడుతుంది. స్తోత్రం చెల్లిద్దాం. అందుకే ప్రభు శరీరాన్ని నువ్వు తీసుకోవాలి, అందుకే ప్రభు రక్తాన్ని నువ్వు తీసుకోవాలి, అందుకే ప్రభు దగ్గరకు నువ్వు రావాలి. నీ జ్ఞాపకాల్లో ఆయన పునరుద్ధానం ఉండాలి, నీ జ్ఞాపకాల్లో ఆయన శిలువ మరణం ఉండాలి, నీ జ్ఞాపకాల్లో ఆయన సేవా పరిచర్య ఉండాలి. ఎప్పుడైతే ఆయన సేవా పరిచర్య, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము నీ యొక్క జ్ఞాపకాల్లో ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు ప్రభు శరీరాన్ని రక్తాన్ని ఆ రీతిగా జ్ఞాపకం చేసుకొని తీసుకుంటావో, అంత్యదినమున ఆయన నిన్ను లేపుతాడు. గట్టిగా చెప్పండి, ఎప్పుడు లేపుతాడంట ఆయన? మనమందరం ఆ దినం కోసం ఎదురు చూస్తున్నాం కదా. ఆ చివరి దినం కోసమే, ఆ ప్రభు తీసుకెళ్ళేటువంటి ఆ దినం కోసమే మనం ఎదురు చూస్తున్నాం కదా. ఆ దినమును ఎలాగుండాలని మనం ఆయన కోరుకుంటున్నాడంటే, అక్షయతను మీరు ధరించుకోవాలి. బలహీనమైనదిగా విత్తబడింది బలంగా లేపబడినట్లుగా, మహిమ లేనిదిగా విత్తబడింది మహిమ గల్లాది లేపబడినట్లుగా, ఒకానొక దినాన నీవు ప్రభువుకి నమ్మకంగా ఉండి ప్రభువుతో కొనసాగితే నిన్ను ఆయన లేపునుగాక, నీవు లేపబడుదువుగాక. ఈ నిరీక్షణ మనం లేకపోతే మనము ప్రభు శరీరాన్ని బలను తీసుకోవడం వ్యర్థం. కాబట్టి ఈ దినాన్ని ఎందుకో ప్రభువారు మనతో మాట్లాడాడు. మనం ఆయన మరణాన్ని ప్రచురించే వాళ్ళంగా ఉన్నామా? కడవరకు ప్రచురించు. జీవముందా నీలో? ప్రభు కోసం జీవించు. శరీరాన్ని ప్రభు కోసం చంపేయి, శరీరెచ్చను ప్రభు కోసం చంపేయి. నీ జ్ఞాపకాల్లో యేసు మాత్రమే కనబడాలి. పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, పరలోకానికి తెచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన మీ జ్ఞాపకాల్లో ఉండునుగాక. మీ జ్ఞాపకాల్లో ఆయన నిరంతరం నిలిచి ఉండునుగాక. ఆమేన్.